ఎవరి దగ్గర ఉంటే మరి ఆయననే మలుపుకొని పోతున్నాడు ఢిల్లీలో. ఏం కావాలన్నా ఎంపీల బలం లేకపోతే మనోళ్ళు లేకపోతే మాట నడిచేటట్టు లేదు. మీరు అడగచ్చు అన్న మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మనోళ్ళే కదా ఇక్కడోళ్ళే కదా అని మీరు అడగచ్చు. ఇక్కడోళ్ళే నేను కాదంటలేను, కానీ వాళ్ళకు ఢిల్లీలో గొంతు మిగలదు, గూత వెళ్ళదు వాళ్ళకు. ఎందుకు? రాహుల్ గాంధీ గారు స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు. నరేంద్ర మోడీ గారు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. అంతకే తప్ప అంతకంటే వాళ్ళతోనేం కాదు. ఎందుకు కాదు అంటే వేరే ఉద్దేశం కాదు, వాళ్ళకి చిన్నగా చేసి చెప్పే ఆలోచన నాకు లేదు. ఎనభై మంది మంత్రులుండే మంత్రివర్గంలో ఒక్క తెలంగాణ బిడ్డకు అవకాశం ఇయ్యని బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి, మనం ఎందుకు వాళ్ళకి చోటు ఇయ్యాలి ఆలోచించండి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. బిస్మిల్లాహిర్ रहमान रहीम। कहना चाहता हूँ 60 साल से दो ही पार्टी राज चला रहे, एक गरीबी हटाने वाला और एक 15 लाख देने वाला। हमारा सीएम साहब बताएं तुम दोनों को हटाओ और टीआरएस को जिताओ। ऐसा आप सब बड़ी रकम से माशाअल्लाह करके 11 तारीख को कार्निशन को वोट देना और भारी मेजोरिटी जीता है तो ये बार 15 अगस्त को गोलकोंडे किले पे नहीं, सीएम साहब लाल किले पे झंडा उठाएगा।